మరి 103వ అధ్యాయం మనం చూసినట్లయితే అది దావీదు గారు రాసిన కీర్తన. అయితే ఇందులో ఇక్కడ నుండి 4 అధ్యాయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటాయి. 103వ అధ్యాయము ఏం వర్ణిస్తుందనంటే దేవుడు తన ప్రజలకు చేస్తున్న మేలులు ఏ విధంగా ఉంటాయి అని 103వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అలాగే 104వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే తన సృష్టి పట్ల ఆయనకున్న శ్రద్ధ ఏ విధంగా ఉంది అనేది 104వ అధ్యాయము. అలాగే 105వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎటువంటి కార్యములు చేశాడు అనేది 105వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. మరి 106వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే తన ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఏ విధంగా ఆ ప్రజలపై దీర్ఘశాంతం చూపించాడు అనేది 106వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఈ 4 అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఈ 103వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇది కంటిన్యూస్గా ఎప్పటికప్పుడే మనం చదువుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం. బోల్డ్ పాటలు కదండి, బోల్డ్ పాటలు మనం ఈ వచనాన్ని బేస్ చేసుకొని మన సంఘంలో పాడుతూ ఉంటాం. అయినప్పటికీ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎంతమంది మన ప్రాణములతో యెహోవాను సన్నతిస్తూ ఉన్నాం? మన అంతరంగము నుండి ఆరాధన చేసేటప్పుడు ఒక మాట మనం పలుకుతాం కదండి, మన హృదయ అంతరంగాల్లో నుండి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం అని అంటాం. కానీ ఎంతమంది మన ప్రాణంలో నుండి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఆయన సన్నతిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే దాని కింద మాట వ్రాయబడి ఉంది, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి నిలబడతాం కదండి, నిలబడి ఏం చెప్తాం? కొద్దిసేపు కన్నీరు కార్చి మా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళిపోతాం కదండి. మరి దేవుడు గత కాలమంతా తన కృపచేత మనల్ని భద్రపరిచిన అందుకు మనం థ్యాంక్స్ చెప్పమా? లేదు, అది మిస్ అయిపోతాం, అది వదిలేస్తాం మనం. కేవలం దేవుడు మనల్ని స్వస్థపరిస్తేనే సాక్ష్యమా అంటే కాదు. దేవుడు ప్రతి నిమిషం నిన్ను నన్ను కావలి కాస్తూ మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తూ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటే అదే గొప్ప సాక్ష్యం కదండి. గత వారం చూసిన వారు ఈ వారం మన మధ్యలో చాలామంది ఉండరు. అంటే మన సంఘంలోని కాదు నేను చెప్పేది, చాలామంది మనుషులు ప్రతిరోజు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మన కుటుంబంలో, మన సంఘంలో, మన ఇంట్లో అటువంటివి జరగట్లేదు అని అంటే అది దేవుని యొక్క కృప. హల్లెలూయా. మరి అది దేవుని కృప అయినప్పుడు మనం సాక్ష్యం చెప్పాలి కదా. దేవుడు గత వారం అంతా తన రెక్కడి నీళ్ళలో నన్ను భద్రపరిచాడు, అది సాక్ష్యం కదండి అని నువ్వు చెప్పాలనుకున్నప్పుడు. కానీ అందరూ కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాం. ప్రేయర్ రిక్వెస్ట్ సాక్ష్యం అవ్వదు. ప్రేయర్ రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పాలి అని అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఆఖరిలో చెప్పాలి. అప్పుడు అందరూ కూడా నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు చెరసల సంఖ్యలు విడిపోయినట్లుగా మన అందరి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వెడలిపోతాయి. కానీ మనం ఆ ప్రార్థన అంశాన్ని ఎక్కడి నుండి కనీసం ఇంటికి కూడా మనం పట్టుకెళ్ళలేమే. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి, ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేవారిగా మనం ఉండాలి. అది ఆయనకు మనకు అప్పగించిన డ్యూటీ. మనం ఆయన స్తుతించాలి. అయితే 3 నుండి 5 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఈ ఉపకారములు చేసే దేవుడు ఏ విధంగా కనిపిస్తున్నాడో మనం చూద్దాం. 3 నుండి 5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక విమోచకుడుగా ఆయన మనకి కనిపిస్తాడు. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలులతో నీ హృదయమును ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మనం క్రొత్తగా ఉండునట్లు ప్రతి దినము కూడా ఆయన మనకు బలము చేకూరుస్తూ ఉన్నాడు.
మరింత అందంగా మనం చేస్తూ ఉన్నాడు. మీరు గమనించారా? మన పాస్టర్ గారు వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నారు. మరి అది మీకు కనిపిస్తుందా? వయసు పెరిగే కొద్దీ చాలామంది వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తారు. దేవుడు అట్టి బలమును వారికి అనుగ్రహిస్తుంటాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలులతో నీ హృదయమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు. మన సంకటములన్నిటినీ ఆయన కుదురుస్తాడు. నీ జీవితంలో ఏ బాధ ఉన్నా వాటిని తొలగించేవాడు. ఆయన విమోచకునిగా ఉన్నాడు. నీ జీవితానికి ఒక ఫ్రీడమ్ ఆయన అనుగ్రహించాడు. అది మనం యూటిలైజ్ చేసుకోవడం రావాలి. దేవుడు మనల్ని ఫ్రీగా వదిలేశాడు కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మేలులను తలంచుకుంటూ, ఆయన ఉపకారములను తలంచుకుంటూ ఎల్లప్పుడూ మనం స్తుతించేవారిగా ఉండాలి. హల్లెలూయా. 6 నుండి 7 వచనాలు చదివినట్లయితే, నీతి క్రియలను జరిగించుచు చాలండి. ఆయన బాధింపబడి వారందరికీ కూడా న్యాయం తీర్చేవాడు. చాలామంది బాధపడుతూ ఉంటాం, దేవుడు నాకే ఇటువంటి శోధనలు పంపిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన బాధింపబడి వారందరికీ కూడా న్యాయం చేస్తాడంట. నాకు ఈ ప్రజలెవ్వరు, ఈ మనుషులెవ్వరు నన్ను అర్థం చేసుకోరు, నీతికి రోజులు లేవు అని మనం కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. కానీ నీతికి పేరు ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన నీతిని జరిగించేవాడు. బాధింపబడి వారందరికీ కూడా ఆయన న్యాయమును జరిగించేవాడు. కనుక ఇక్కడ న్యాయము జరిగించేవాడిగా మనకి ఈ దేవుడు కనిపిస్తున్నాడు. కిందకి మనం చదివినట్లయితే 8 నుండి 10 వచనాలు చూసినట్లయితే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా దాక్షిణ్య పూర్ణుడు అని. అలాగే దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప ఎంత ఉందంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. ఆ కృపను మన పైన ఎల్లప్పుడూ ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన మనపై ఎటువంటి కోపము చూపించడు. ఆయన కేవలం వాత్సల్యాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. ఆయన కోపానికి మనం తట్టుకోలేము. ఆయన కోపం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? అగ్ని వచ్చి దహించేసేదిగా ఉంటుంది. ఏమండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయేదిలాగా ఉంటుంది. కరోనా వచ్చింది, ఎంతమంది తట్టుకోగలిగాం చెప్పండి? కరోనాను అస్సలు మనం చిన్నదే కదా, అంటే ఈ లోకానుసారంగా మనం చూస్తే చాలా పెద్దది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో కరోనా చాలా చిన్నది. దాన్నే మనం తట్టుకోలేకపోయాం. ఇంకా ఆయన ఉగ్రతను మనం ఏ విధంగా తట్టుకోగలం చెప్పండి? అగ్ని వచ్చి ఆ స్థలం అలాగ దహించి వేస్తుందంట. అమెరికా ప్రాంతంలో ఈ మధ్య జరిగింది కదా, అగ్ని వచ్చి ఒక సిటీనే కాల్చేసింది. ఏం మిగలలేదు అక్కడ. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది కోట్లు సంపాదించిన వారి ఇళ్ళలు అన్నీ కూడా నాశనం అయిపోయాయి, బూడిదిగా మారిపోయింది. మనం ఏ పాటి? ఇంకా చాలామంది గుడిసెల్లో కనబడేవారు మన ప్రాంతాల్లో ఉంటారు కదండి. అటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా దేవుడు తన కృపచేత మనల్ని రక్షించి కాపాడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనంలో, దానికన్నా ముందు 103వ అధ్యాయం 10వ వచనం కూడా చదివి అప్పుడు మనం చదువుదాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఇక్కడ మనం చేసిన పాపములను బట్టో మన దోషములను బట్టో ఆయనకి ఎటువంటి శిక్ష మన పైన మోపలేదు. కానీ ఇప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ క్లియర్గా ఒక మాట మనకు రాయబడి ఉన్నది. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. చాలండి. అక్కడ కీర్తనలో ఏమని వ్రాయబడింది?
మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆయన. అయితే ఇక్కడ అంటున్నాడు, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు? దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఊరికనే యేసు ప్రభు వారిని లోకానికి పంపించేలే, ఆయన ఊరికనే వచ్చేయలేదు. దేని కొరకు అనంటే నీ నా పాపములు భరించడానికి, నీ నా అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేయడానికి, మన పాపములన్నీ ఆయన భుజముల మీద వేసుకోవడానికి. మనకు ఆయన నీతిని మాత్రమే ఆపాదించాడు, మన పాపములన్నిటిని ఆయన తుడిచివేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంకనూ మనం పాపులమయ్యనే ఉన్నాం. ఈ లోకంలో ఇంకా మనం పాపులమై జీవిస్తూ ఉన్నాం, ఇంకా అతిక్రమాలు చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఆయన క్షమించేవాడుగా కనిపిస్తున్నాడు, ఆయన దాక్షిణ్యపూర్ణుడిగా కనిపిస్తున్నాడు, దయను చూపించేవాడిగా కనిపిస్తున్నాడు, కృపా సమృద్ధి గలవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకనే నీవు నేను బ్రతుకుతూ ఉన్నాం. ఆయనను ఎల్లప్పుడూ మనం సన్నుతించేవారుగా, స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఇకనైనా మన పాపములు విడిచిపెట్టి దేవుని ఎడల భయము భక్తి కలిగి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందుము అని వ్రాస్తున్నాడు. ఇకనైనా మన పాపములన్నింటినీ తుడిచివేసుకొని పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మన హృదయాలను, మన శరీరమును, మన ఆత్మను శుద్ధి చేసుకొని మనల్ని మనం కడుగుకుందాం. హల్లెలూయా. 11 నుండి 12 వచనాలు మనం చదివినట్లయితే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా, భయము భక్తితోనే మన హృదయాలను మనం మార్చుకుందాం అన్న. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయము భక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఇక ఈ కృపా సమృద్ధి గల దేవుడు ఆయన కృప మనపై చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనపై చూపిస్తూనే ఉన్నాడు. ఆ కృప అది అధికముగా ఉన్నది. ఎవరి మీద అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల. నీ మీద నా మీద భయము, మనకి భయభక్తులు కానీ లేవనుకోండి, ఆయన కృపను చూపిస్తాడా? మరి అయినా కూడా చూపించే దేవుడు, అయినా కూడా చూపిస్తున్నాడు. అందుకు కనుకనే మనం ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నాం, మనకు శోధన లేకుండా జీవిస్తూ ఉన్నాం, అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవో కొంచెం కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చాం కాబట్టి. అదే మంచి ఉన్నతమైన కుటుంబంలో నువ్వు పుట్టుండుంటే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? నువ్వేమైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుందా? ఉండనే ఉండదు. అయినప్పటికీ దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ఆయనకి కోట్లాది స్తుతులు మనం చెల్లించవలసిందే. ఎల్లప్పుడూ ఆయన మనం ఘనపరచవలసిందే. 13-14 వచనాలు చదువుతాం. అక్కడ మీకు ఆయన జాలి చూపేవానిగా కనిపిస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన భయభక్తులు గల వారి ఎడల, మరొకసారి ఏమంటున్నాడంటే, ఆయన యందు భయభక్తులను కలిగి ఉంటే నీ పైన ఆయన జాలి పడతాడంట. పైన ఏమన్నాడు? ఆయన కృప అధికముగా ఉన్నది. మరి ఇక్కడ ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలి పడేవానిగా ఉన్నాడు. ఆయన మనపై జాలి చూపిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. మనకు భయము భక్తి ఉండాలి, ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. దేవుడు సమృద్ధితో మనల్ని నింపుతాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మనం ఎన్నోసార్లు ఆయన తిరస్కరిస్తాం కదండి. ఎన్నోసార్లు మాట ఇచ్చి తిరస్కరించేవారిగా ఉంటాం, ఆయన నొప్పించేవారిగా ఉంటాం.
ఆమె ఆడుకోవాలనుకుంటే మీరు బయటికి వెళ్ళిపోయి ఆడుకోవచ్చు, మాట్లాడుకోవాలనుకున్నా సరే బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు. కునుకుపాట్లు ఆలు పడితే మనకేమి, వెనకాల ఉన్న వారి కోసం. ముందుకు చూడండి, వెనక ఎందుకు చూస్తున్నారు మీరు? ముందుకు చూడండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం వినలేం. ఆయన ఎటువంటి వాడో చెప్తున్నా సరే మనకి అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది కదండి. ఆయన జాలి పడుతున్నాడు అన్నా సరే మనకు జాలే ఉండదు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడంటే ఆయన పట్ల మనకు ప్రేమే ఉండదు. మనం ఎన్నోసార్లు ఆయన్ని తిరస్కరిస్తూ ఉంటాం, ఆయన్ని మనం గాయపరుస్తూ ఉంటాం. అయినా కూడా ఆయన మన పైన జాలి చూపిస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు అబద్ధములు ఆడతాం, ఆయన మనపై జాలి చూపిస్తుంటాడు. ఎన్నోసార్లు బలహీనతల మధ్యలో మనం వెళ్తాం, మన పైన ఆయన జాలి చూపిస్తుంటాడు. అవివేకుల్లాగా మనం జీవిస్తూ ఉంటాం, వివేకము లేని వారిగా మనం జీవిస్తూ ఉంటాం, అల్లరితనంగా మనం జీవిస్తూ ఉంటాం. అయినప్పటికీ మన పైన ఆయన జాలి చూపిస్తూ ఉంటాడు. మనం పడిపోతూ ఉంటాం, శ్రమలలో కావచ్చు, అంటే పరిస్థితుల ప్రభావమై దేవునికి ఇచ్చిన మాటను తప్పి మన కాలు జారి ఎన్నోసార్లు మనం పడిపోయిన వారిగా ఉంటాం. అయినా కూడా క్షమించి మనల్ని ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఎవరి ద్వారానో నువ్వు ఒకవేళ తప్పిదం చేసినట్లయితే మనల్ని చూసి ఆయన జాలి పడుతుంటాడు. నిన్ను బట్టి నువ్వు తప్పు చేయకపోవచ్చు, నేను చాలా స్ట్రాంగ్ అండి అనొచ్చు, కానీ నీ ఫ్రెండ్ ఎవడో వచ్చి ఎవరే రారా సినిమాకి వెళ్ళిపోతావు అంటే సినిమాకి వెళ్ళిపోతావు. ఆయన మనల్ని చూసి జాలి పడుతూ ఉంటాడు మనం చేసే పనులను బట్టి. అలాగే శ్రమలను చూసి నువ్వు భయపడిపోతున్నప్పుడు ఆయన నిన్ను చూసి జాలి పడుతుంటాడు. ఎందుకు అనంటే, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను చేస్తాను కదా, నా పట్ల తనకి ఇంత విశ్వాసం కూడా లేకపోయిందే అని మన పైన ఆయన జాలిని చూపిస్తుంటాడు. నేను ఎంత కనపరుచుకున్నా, మనం చదువుతాం అక్కడ ఇదే వచనంలో మీకు ఉంటుంది అక్కడ, ఆయన తన మహిమను ఎవరికి చూపించాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలు వారందరికీ కూడా కనపరుచుకున్నాడంట. ఆయన కనపరుచుకుంటేనే వాళ్ళందరూ కూడా ఆయన వైపు తిరిగారు. ఇంకా ఎంతకని కనపరుచుకుంటారు? ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో ఉండి మన పాపములన్నిటినీ ఆయన భరించాడు. ఇంకా మనకు తెలియట్లేదా ఆ దేవుని యొక్క గొప్పతనం? ఇంకా తెలియట్లేదా ఆయన చేసిన త్యాగం? మన ఇంట్లో మనిషి చనిపోతే మనం ఎంత ఆవేదన చెందుతున్నాం. ఎవరో మనకు తెలియని వ్యక్తి ఆయన వచ్చి మన పాపములను భరించి మన కొరకు సిలువలో ప్రాణం పెడితే మనం ఆ ప్రేమ విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఎంత భక్తిహీనంగా మనం ఉన్నాం, ఎంత భయభక్తులు లేని జీవితాలు మనం గడుపుతూ ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. 15 నుండి 18 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ మనిషి యొక్క క్షీణత్వానికి దేవుని యొక్క శాశ్వతానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పూయినట్లు పూయును, వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరముల వరకు నిలుచును అని వ్రాయబడి ఉంది. భయభక్తులు మీరు కలిగి ఉన్నప్పుడు ఆయన మనపై చూపించే కృప యుగ యుగములు ఉంటుందంట, మన పిల్లల తరతరములు ఉంటుందంట. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప యుగ యుగములు ఉంటుందంట. ఏదో నీతోనే అది ఆగిపోయే పరిస్థితి కాదు, నీ పిల్లల తరముల వరకు కూడా ఉంటుంది. మనిషి యొక్క జీవనం ఎలాంటిది అని అంటే ఆవిరి వంటిది, గడ్డి వంటిది అని మనం చదువుతాం కదండి. గాలి వస్తేనంట అది ఎగిరిపోయి దాని ప్లేస్ ఎక్కడుందో కూడా తెలియదు, దాని స్థలంలో అది ఉండదు. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మరణం ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు కదండి. పువ్వుకు తెలుసా గాలి ఎప్పుడు వస్తుందో? గడ్డి పువ్వుకు తెలుసా అసలు? గడ్డి పువ్వు గాలి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకవేళ తెలిస్తే అది ఎదగదు కూడా.
కానీ ఎదుగుతూనే ఉంటుంది, గాలి వస్తుంది, ఎగిరిపోతుంది. సేమ్ అంతే మనం కూడా, మన జీవితాలు కూడా అంతే. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు, ఏ క్షణాన్న మన తలుపు తడుతుందో తెలీదు. మరణం వచ్చినప్పుడు మనం ఈ లోకంలో నుండి ఎగిరిపోతాం. తర్వాత 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం జ్ఞాపకార్థ కొడుకులు జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రేమను బట్టి 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయిపోయింది ఇక మన కథ. అంతేనా? అనుకున్నాం. మన ప్రేమను బట్టి, మన వాల్యూ ఆఫ్ లవ్ని బట్టి ఒకరు 10 సంవత్సరాలు చేసాం జ్ఞాపకార్థ కొడుక, 11 సంవత్సరాలు చేసాం, 12 సంవత్సరాలు చేసాం, అయిపోయింది. ఇక అంతటితో ఒక మనిషిని మనం అదిగో ఆ టైంలో వాళ్ళు ఉండేవారంట అని మాట్లాడుకుంటాం అంతే. మన ప్రేమలు కూడా తాత్కాలికమే, మన బంధాలు కూడా తాత్కాలికమే. కానీ శాశ్వతమైన రోజు ఒకటి ఉంది, శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమను సిలువలో ఆయన దృశ్య రూపకంగా మనకు చూపించాడు. హల్లెలూయా. ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపించిన యెహోవా మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప యుగ యుగములు నిలుచును. నీకు యుగ యుగములు కృప కావాలి అని అంటే నీ కుటుంబం మీద నీకు ఉండాల్సింది భయము, భక్తి. దేవుడంటే భక్తి ఉండాలి, దేవుడంటే నీకు భయం ఉండాలి. చివరిగా 20 నుండి 22 వచనాలు ఒక్కసారి మనం చదివి ముగించేద్దాం. ఇక్కడ దేవునికి దూతలకి ఉన్న వ్యత్యాసం మనం చూస్తాం. చివరిగా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా, ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. మరలా చివరిగా ఆయన ఏమని కంక్లూడ్ చేస్తాడంటే దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అందరినీ అడ్రస్ చేశారు కదండి, దూతలను అడ్రస్ చేశారు, తర్వాత బలశూరులను ఆయన అడ్రస్ చేశాడు, సైన్యములారా అంటున్నాడు, పరిచారకులారా. మనం ఎందులో ఉన్నాం? ఏ కోవలో ఉన్నాం? ఆయన దూతలుగా మీరు వెళ్ళి ఆయన మాటలు మీరు ప్రచురిస్తారా? లేతే ఆయన సైన్యముల్లాగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? ఆయన పరిచారకులుగా మీరున్నారా? పరిచర్య చేసేవారుగా ఉన్నారా? సంఘములో కానీ సమాజంలో కానీ పరిచర్య చేసేవారుగా ఉన్నారా? ఏ విధంగా ఉన్నాము? మీరందరూ కూడా యెహోవాను సన్నుతించాలి. ఆయన ఉపకారములను దేనిని కూడా మరువకుండా ఆయనకు నిత్యము మనం స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా అట్టి రీతిగా నడిపించునుగాక. ఆమెన్. ఈ మాటలు మన చెవుల్లోనే ఇటువైపు నుండి మైండ్లోకి వెళ్ళి అటు వెళ్ళిపోకుండా ఆ మైండ్లోనే ఉండాలని నా ఆశ. అందుకనే మీకు అర్థమైన భాషలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని మన మధ్యలో ఉన్న ఎగ్జాంపుల్సే మీకు చెప్తున్నాను. ఎందుకు అని అంటే కొంచెమైనా సీరియస్నెస్ వస్తుందని, కొంచెమైనా దేవుడంటే భయం కలుగుతుందని, ఒక భక్తి కలుగుతుందని. భక్తి భావంతో ఎంతమంది మనం ఇక్కడికి వస్తున్నాం? చాలా తక్కువ మంది. మీకే తెలుసు. నేనేదో తేల్చి చెప్పేస్తున్నా, రికార్డ్స్ చెప్పేస్తున్నానని కాదు, మీకే తెలుసు ఎంత భయంతో, ఎంత వణుకుతో మనం దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాం. దేవుని నుండి ఏదో ఆశించి మనం వస్తాం. దేవుని దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందని వస్తున్నాం, తిడతారని వస్తున్నాం. ఇవన్నీ కాదు. దేవుని ఎడల ప్రేమ, మక్కువ చూపించి ఆయన సన్నిధికి రావాలి. భయము, వణుకుతో ఆయన సన్నిధికి రావాలి. ఆయన వాక్యమును వినేవారిగా మనం ఉండాలి. ఆయన వాక్యమును నేర్చుకునేవారిగా, ఇంకా ఈ లేఖన భాగాలన్నిటినీ కూడా మనం పరిశోధించేవారిగా మనం దేవుడిని నిలబెట్టాలి. అట్టి రీతిగా దేవుడు మనకి ఆయన కృపను, సహాయమును దయచేసి నడిపించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.